భారత్ ఇంగ్లాండ్ మధ్య మరి కాసేపట్లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు పిచ్చి గణాంకాలు, మ్యాచ్ పరిస్థితులపై విశ్లేషణ ఆసక్తికరంగా మారింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు వాంఖేడేలో నమోదైన గణాంకాలు మ్యాచ్ వ్యూహాన్ని పూర్తిగా మార్చే అవకాశాలున్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టోర్నీలో వాంఖేడే స్టేడియంలో నమోదైన గణాంకాల ప్రకారం మొదట ఇన్నింగ్స్ సగటు 174 కాగా రెండో ఇన్నింగ్స్ సగటు 151గా ఉంది. సాధారణంగా మ్యాచ్ గెలవడానికి అవసరమైన స్కోర్లు దాదాపు 175గా నమోదవుతుంది. బౌలింగ్ విషయానికి వస్తే పేసర్లు 43 వికెట్లు, స్పిన్నర్లు 42 వికెట్లు తీసుకోవడం ద్వారా పిచ్చి రెండు విభాగాల బౌలర్లకు సమాన అవకాశాలను కల్పిస్తుంది. ఈ గణాంకాలు రెండు కీలక విషయాల్లోనూ సూచిస్తున్నాయి. మొదటిది, ఈ పిచ్చి పూర్తిగా ఫ్లాట్ గా ఉండి చేజింగ్ జట్టుకే ప్రయోజనం కలిగించే విధంగా ప్రవర్తించడం లేదు. అంటే తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే ప్రయోజనం ఎక్కువగా ఉంది. ఇక రెండోది, పేసు స్పిన్ రెండింటికి సహకారం లభిస్తుంది. అందువల్ల ఒకే రకమైన బౌలింగ్ పై ఆధారపడకుండా మ్యాచ్ ని వివిధ దశల్లో నియంత్రగల బౌలింగ్ దాడి ఉన్న జట్టుకే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. మొదట ఇన్నింగ్స్ రెండో ఇన్నింగ్స్ కు స్కోర్ల మధ్య ఉన్న తేడా కూడా స్కోర్ బోర్డు ఒత్తిడి ఎంత కీలకమో చూపిస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మంచి స్కోర్ సాధించి ఆ తర్వాత బౌలింగ్ లో మధ్య ఓవర్లలో ఒత్తిడి పెంచగలిగితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ జట్టుకు. ప్రస్తుత పరిస్థితులు అలాంటి వ్యూహానికి భారత్ కొంచెం బలంగా కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాటింగ్ ఫామ్, బౌలింగ్ ప్రభావం, వేదికకు సరిపోయే జట్టు కాంబినేషన్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే భారత్ కు 58 నుంచి 62% వరకు గెలుపు అవకాశాలు ఉన్నట్లు అంచనా. ఇక ఇంగ్లాండ్ కి ఈ అవకాశాలు 38 నుంచి 42% మధ్యగా ఉన్నాయి. సాధారణంగా చెప్పాలంటే భారత్ 60%, ఇంగ్లాండ్ 40% విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే వాంఖేడేలో మ్యాచ్ ఫలితాన్ని టాస్ కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే పరిస్థితి మరింత అనుకూలంగా మారవచ్చు. వారి ప్రస్తుత బ్యాటింగ్ లైనప్ 175కి పైగా స్కోర్లు నిర్మించగల సామర్థ్యం ఉంది. అదే సమయంలో వారి బౌలింగ్ దాడి ఆ స్కోర్ ను కాపాడుకునే సామర్థ్యం కూడా ఉంది. భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి దరిదాపు 200 దాకా స్కోర్ బోర్డును తీసుకెళ్తే స్పష్టమైన ఫేవరెట్ గా మారే అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ మరింత సమంగా మారే అవకాశం ఉంది. వారి బౌలింగ్ దాడి కూడా స్కోర్ కాపాడుకోగల సామర్థ్యం కలిగి ఉంది. అంతేకాదు వారి బ్యాటింగ్ లో ఒక్క దశలో వేగంగా పరుగులు సాధించే సామర్థ్యం ఉంది. ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 175 నుంచి 185 మధ్య స్కోరు సాధిస్తే మ్యాచ్ దాదాపు సమాన అవకాశాలుగా మారుతుంది. ఒకవేళ 185కి పైగా స్కోర్ సాధిస్తే ఇంగ్లాండ్ కూడా అత్యధికంగా గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. మొత్తం గణాంకాలు, జట్టు కాంబినేషన్, ప్రస్తుత ఫామ్ ను పరిశీలిస్తే భారత్ స్వల్ప ఆధిక్యంలో మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.